నాకు తెలిసినంతవరకైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రొద్దుటూరులో వరదరాజిరెడ్డి గారు డమ్మి ఎమ్మెల్యే అయిపోయినప్పటి నుంచి కొండారెడ్డి గారు రాజ్యాంగేతర శక్తిగా తయారైనప్పటి నుంచి ఇక్కడ ఎవరికి స్వేచ్ఛ లేదు. ఏ వ్యాపారస్తులకు స్వేచ్ఛ లేదు, ఉద్యోగస్తులకైతే ఉరివే స్వేచ్ఛ లేదు. ఆ ఉద్యోగస్తుల్లో కూడా పోలీసుల పరిస్థితి అయితే సంకట పరిస్థితి, చాలా సంకటమైన పరిస్థితి వాళ్ళది. ముందుకు పోలేక, వెనక్కి పోలేక, మనసును చంపుకోలేక, అట్లని ఉద్యోగాన్ని ఉద్యోగంలాగా చేస్తామంటే ట్రాన్స్ఫర్స్ లేకుంటే వీఆర్లు పెడతారు. ఇది పోలీసుల పరిస్థితి. మేము క్లబ్బులు మూతేపించినాము. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ప్రొద్దుటూరులో కూడా క్లబ్బులు లేవు, మూసేపించినాము. ఇప్పుడు జార్జి క్లబ్బు తెరిచినారు, కంపచెట్టులో జూదం ఆడుతున్నారు, మంగతైలు ఆడుకుంటున్నారు. నిన్న ప్రవీణే చెప్తున్నాడు, యానో ఒక అపార్ట్మెంట్లో రెగ్యులర్గా మీరు జూదం ఆడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడే చెప్తున్నాడు. నేను చెప్పడం కాదు, మాజీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జే చెప్తున్నాడు, పలానా ఆదిత్య అపార్ట్మెంట్ దేంట్లోనో రెగ్యులర్గా జూదం ఆడిపిస్తున్నారు మీరని. మంగతాయి ఆడిపిస్తున్నారు, రమ్మి ఆడిపిస్తున్నారు, జార్జి క్లబ్ తెరిచినారు, జూదాలన్నీ ఓపెన్ అయినాయి. అసాంఘిక కార్యకలాపాలు, మట్కా విచ్చిడివిడైంది, అన్ని జూదాలు. బంగ్యాకు విపరీతంగా ప్రొద్దుటూరులో దొరుకుతుంది. బంగ్యాకు ఏడ చూసిన యువత బంగ్యాకు తాగి నిర్వీర్యం అయిపోతున్నారు. నిర్వీర్యం. వరదరాజిరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అడుగుతున్నా, ప్రెస్ వాళ్ళనే, చౌక దుకాణాల ద్వారా పేదవారికి అందాల్సిన బియ్యము ఎక్కడికి పోతున్నాయి? వాళ్ళ కౌన్సిలర్లు చెప్పినా కదా, బస్మురళి పేరు చెప్పినా, రామాంజడి పేరు చెప్పినా, ఇంకొకని పేరు చెప్పినా, దందా, బియ్యం దందా, ఓపెన్ మార్కెట్ బియ్యం. పేదవాళ్ళు తినాల్సిన ఆహారాన్ని ఇది తింటారు. బియ్యం అమ్ముకుంటున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు. ఇసుక ఇక్కడ ఏట్లోనే కాకుండా చౌడూరు దగ్గర ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ద్వారా కడతామని చెప్పి 50 సంవత్సరాల వ్యవసాయం చేసుకునే భూములు రైతుల నోట్లో మట్టి కొట్టి ఆడ ఇండస్ట్రియల్ వాళ్ళకు ఫ్లాట్లు వేసి అమ్ముతామని చెప్పి కట్టే చోట ఏరది మొత్తం ఇసుకే టిప్పర్లు పెట్టి, మిషన్లు పెట్టి వాళ్ళ ఇష్టానుసారం ఇప్పటికీ నాకు తెలిసి లక్షలు కాదు కోట్ల రూపాయలు ఇసుక దోపిడీ చేసినారు. ఆడ చేస్తున్నారు స్టిల్ ఈ రోజుకి కూడా. జరగని రోజే లేదు. చౌడూరు దగ్గర మద్యం అమ్ముతున్నారు, బంగ్యాకు అమ్ముతున్నారు, ఇసుక అమ్ముతున్నారు, బియ్యం అమ్ముతున్నారు. భూదోపిడీ, భూములైతే విపరీతమైనటువంటి దోపిడీ, మామూలు దోపిడీ కాదు. నేరుగా కొండారెడ్డి దానికి ఆద్యం. ఇవి కాక తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉద్యోగస్తుల మీద. మేము చెప్పినట్టు వినాల్సిందే, మేము చెప్పినట్టు చేయాల్సిందే. ఇక కాంట్రాక్ట్ వర్కులు, అది పేటెంట్ ఒకరికే. జనరల్గా కాంట్రాక్ట్ వర్కులు అంటే టెండర్ సిస్టమ్ ఉంటుంది, ఈ ప్రొక్యూర్మెంట్ అంత పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఎవరో వేస్తారు, ఏందో వస్తుంది, లెస్ అబోవా ఏదో పద్ధతి ఉంటుంది. ఒక్కటే పర్లపాటి మహేశ్వరుడు వేస్తాడు, 30% 40% మహేశ్వరుడు తీసుకుంటాడు, 60% 70% కొండారెడ్డికి ఇస్తాడు. ఇది ఓపెన్గా మళ్ళీ స్టేట్మెంట్ కొండారెడ్డి. ఈ ఊళ్ళో జరిగే ఏ వర్కులైనా సరే నేనే చేస్తా, వేరే వాడు వచ్చే పై స్టేట్మెంట్ ఓపెన్. మేము తీసుకొచ్చిన పనులకు, నా ప్రభుత్వంలో నేను తీసుకొచ్చిన పనులకు, అది బ్రిడ్జి కావచ్చు, మార్కెట్ కావచ్చు, కాలేజీ కావచ్చు, గవర్నమెంట్ మారుతానే కాంట్రాక్టర్లు పిలిచి ఈ రోజు నుంచి ఈ పని మీద ఇవ్వాల్సిన లెక్క మాకు ఇవ్వాలి, ఆ పర్సెంటేజీ ఇది మాది, మా ప్రభుత్వం అని చెప్పి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఆ పర్సెంటేజీ తీసుకున్నారు. నిన్న బిల్లు పడిందని చెప్తున్నారు మార్కెట్కు, శివాలయం ఎదురుగా. ఆ బిల్లు బన్నే 6 కోట్లకు 7 కోట్ల 8 కోట్లకు 4% తరఫున కొండారెడ్డికి ఇచ్చినాడు, కేసీ పుల్లయ్య కుమారుడు. అది ఎవరికి ఇచ్చిందరు? మామూలుగా అయితే నా పని నేను తెచ్చినది, నేను అధికారం ఉంటే నాకు ఇచ్చిందరు, నేను తీసుకుందను. ఇప్పుడు కొన్నాడు తీసుకున్నాడు. నేను నిజాయితీగా ఒప్పుకుంటానా? కానీ మేము భూములు దోపిడీ చేయలే, మేము జూదాలతో లెక్క తీసుకోలే, మేము మట్కా ఆడిపిలే, క్యాష్ను ఆడిపిలే, బియ్యం అమ్మలే, ఇసుక అమ్మలే. చెప్తాను కదా, మనస్ఫూర్తిగా చెప్తాను నిజాయితీగా ప్రజలకు. బట్టగాల్చిన ముఖాన్ని ఇచ్చినారు. వాళ్ళకు అబద్ధాలు చెప్పడం చేతనవుతుంది, నేను నిజాలు నిర్భయంగా మాట్లాడడం నా చేత అవుతుంది. ప్రజలారా, నాకు వాళ్ళతో పని లేదు. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలైన మీతోనే నాకు పని. నా నిజాయితీ ఏందో, నా హృదయ విశాలత ఏందో, నా హ్యూమానిటీ ఏందో, నా చెడ్డతనం ఏందో
అర్థం చేసుకోవాల్సినది మీరే, ఆశీర్వదించాల్సినది మీరే. మీ ఆశీర్వాదం, మీ అభిమానమే నాకు అవసరం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విమర్శలు నా తలలో ఉండే తెల్ల వెంట్రుకతో సమానం. నేను పట్టించుకోను. ఇక ఈ పాత్రికేయుల సమావేశాన్ని ముఖ్యంగా నేను నిర్వహించడానికి ఏంటంటే కారణం ఏంటంటే, వీటితో పాటు డబ్బు సంపాదించుకుంటున్నారు. దుర్మార్గము, నీచము మనకెవరికి నచ్చంది ఏంటంటే, బలవంతుడు బలహీనుని దోచుకోవడం, బలవంతుడు బలహీనుడి పైన దౌర్జన్యం చేయడం. అంటే బలహీనునికి ఉండబడిన హక్కులను హరించడం, వానికి ఉండబడినటువంటి న్యాయమైన అధికారాలను బలవంతంగా లాక్కోవడం, స్వేచ్ఛ హరించడం. ఏంది ఆ సంఘటన? రోజు చేస్తున్నారు వాళ్ళు. పోలీసు వాళ్ళ మీద ఒత్తిడి, ఇంకోరి మీద దౌర్జన్యాలు. మచ్చుకొకటి చూపిస్తాను ఈరోజు నేను. ఇక్కడికి ఎన్ని చెప్పమనే చెప్పగలుగుతాను నేను ప్రజలారా మీకు. మచ్చుకొకటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి వరదరాజిరెడ్డి శిష్యుడు, వరదరాజిరెడ్డి శిష్యుడు అన్నానికంటే కొండారెడ్డికి అనుంగు శిష్యుడు, కొండారెడ్డికి అనుంగు శిష్యుడు నల్లబోతుల నాగరాజు. ఈయనకు ఒక పార్టీ పదవి కూడా ఉంది ఈ అబ్బాయికి. తెలుగుదేశం పార్టీ లేదో యూత్ ఏదో పదవి ఉంది. పదవితో పాటు రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి సంఘానికి బోయ కులస్తులు అనుకుంటా దానికి డైరెక్టర్గా పదవినిచ్చినారు. రాష్ట్ర స్థాయిలో. అంటే తెలుగుదేశం పార్టీ ఆ పిల్లోని గుర్తించిందని అర్థం, రికగ్నైజ్ చేసింది. తెలుగుదేశం పార్టీ మావాడు, మా కార్యకర్త, మా లీడర్ అని. కొండారెడ్డి సపోర్ట్ చేస్తేనే ఆ పిల్లోనికి ఆ పదవి వస్తుంది, లేకుంటే రాదు. అందుకే కొండారెడ్డి యొక్క అనుంగ శిష్యుడు నల్లబోతుల నాగరాజు. ఈ అబ్బాయి శ్రీరామ్ సిట్స్లో పోటదుర్తికి సంబంధించిన తన ఇంటిని, కొంత స్థలాన్ని మార్టిగేజ్ చేసి 40 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. శ్రీరామ్ సిట్స్లో 40 లక్షల రూపాయలు. నెల 1,31,000 కంతు కట్టాల. నెల 1,31,000 కంతు కట్టాల ప్రజలారా, అసలు వడ్డీ కలిపి. బహుశా కట్టింటాడు ఒక 6 నెలలో 10 నెలలు ఈ మధ్యకాలంలో తీసుకున్నాడు, కట్టింటాడు. ఈ మధ్య ఒక 6 నెలల నుంచి కట్టలే. 6 నెలల నుంచి 1,31,000 చొప్పున కట్టలే. 6 నెలల కంతులు కట్టనప్పుడు నన్నైనా నిన్నైనా ప్రజలారా ఎవరినైనా, నేను కూడా మా ఇంట్లో బ్యాంకులో, సెంట్రల్ బ్యాంకులో పెట్టుకొని తెచ్చుకున్నాను. నేను కూడా కంతు కట్టినప్పుడు నాకు కూడా వచ్చినారు, అడిగినారు, నోటీసులు ఇచ్చినారు, మా ఇంటికి కాగితం కనిపించినారు, 1000 వరకు తీసుకొచ్చినారు. నేను చెప్పుకుంటాను మేనేజర్కు, ఇబ్బంది ఉండి ఈ సంవత్సరం ఎలక్షన్ అయిపోయి డబ్బు లేక కట్టలేకపోతానులే సార్ అని చెప్పుకునే తప్ప గొడవ చేయలే, అసభ్యకరంగా మాట్లాడలే. నేను ఇక్కడ కూడా చెప్పేది ప్రజలకి ఏంటంటే, అప్పు చేయడం నేను విమర్శించడం లేదు ప్రజలారా. అప్పు చేసిన తర్వాత 4-5 కంతులు ఆలస్యంగా కట్టడం కూడా నేను పెద్ద నేరంగా కూడా పరిగణించడంలే. నేను నేరంగా పరిగణించేది ఏంటంటే, అప్పు తీసుకొని సకాలంలో చెల్లించకుండా ఉండే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పు ఇచ్చిన వాని పట్ల మనము గౌరవంగా మాట్లాడాలా, పద్ధతిగా చెప్పుకోవాలా, నెమ్మదిగా మనము చెప్పుకోవాలా, వీలు చూసి తీర్చుకుంటూ రావాలా. అంతే తప్ప అప్పు ఇచ్చిన వానికి మనం సక్రమంగా కట్టకుండా మనల్ని అప్పు అడిగినాడని చెప్పి వాని మీద మనం దాడి చేస్తే దీన్ని దౌర్జన్యము అంటారు, దీన్ని రౌడీజము అంటారు, దీన్ని హింస అంటారు, దీన్ని అధికార జులుం అంటారు, దీన్ని మన కడప పొద్దుటూరు భాషలో చెప్పాలంటే కొవ్వు అంటారు. ఇక్కడ ఏం జరిగింది? 6 కంతులు కట్టకపోతే శ్రీరామ్ సిట్కి సంబంధించినటువంటి మేనేజరు బాబా ఫక్రుద్దీన్ అనే ఒక ఉద్యోగి ఫోన్ చేసినాడు. ఆయనకు పలుమార్లు ఫోన్ చేసి ఉంటాడు, పలుమార్లు ఇంటికాడికి వింటాడు, ఇస్తాను రేపు అనేది చెప్పింటాడు. ఎక్కువ కాలే కానప్పుడు ఫోన్ చేసినాడు, సార్ నా బాకీ అని చెప్పి అడిగితే, నన్ను ఫోన్ చేసి బాకీ అడుగుతావా? నువ్వు నన్ను ఫోన్ చేసి అడుగుతావా? బండబూతులు అంటే అసభ్యకరమైన, వినడానికి కూడా అసహ్యకరిగే మాటలు. అది మీరింటే కూడా ప్రజలింటే కూడా అసహించుకుంటారు. ఇంట్లో తిరిగితే ఉద్యోగస్తుల్ని ఏమన్నా ఇది సాంప్రదాయమా? ఉద్యోగస్తులకు స్వేచ్ఛ ఉన్నట్ట అప్పులు ఇచ్చిన వాళ్ళు డక్కలిచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో తిట్టించుకొని మిడదబ్బలు తినాలనా? వ్యాపారస్తులకు రక్షణ ఇదేనా?
ఇట్లాంటి చిన్న చిన్న ఉద్యోగస్తులకు ఇదేనా రక్షణ? తెలుగుదేశం పార్టీ కొండారెడ్డి వాళ్ళు ఇచ్చేది రక్షణ ఇదేనా? మీరు చెప్పింది ఇంతకుముందు ఎలక్షన్లకు ముందు మీరు ఈ పిల్లోడే తిట్టినాడు నాగరాజు ఎవరిని? ఆ బాబా ఫక్రుద్దీన్ను తిట్టి ఎక్కడున్నావురా నువ్వు, ఎక్కడున్నావు చెప్పురా నువ్వు, నేను ఆఫీసులో ఉండా అని ఫోన్ పెట్టేసి ఆఫీస్కు మళ్ళా ఒక 10 మందిని 8 మందిని మనుషులు పిలుచుకొని పోయి ఆఫీస్ మీద దాడి చేసి శ్రీరామ్ చర్చిలోకి పోయి అతన్ని కొట్టి కుర్జీలన్నీ సిరేసి కొద్దిగా భయోత్పాదకమైన వాతావరణాన్ని కల్పించి వాళ్ళల్లో ఒక టెన్షన్ క్రియేట్ చేసి మేము తిట్టించుకోవాలా, మళ్ళీ మాకు ఎదురు చెప్తారా, మీరు మమ్మల్ని మళ్ళీ ఎదురు మాట్లాడతారా, మా పార్టీ అధికారంలో ఉంది మేమేమనుకుంటున్నామని చెప్పి పెద్ద రచ్చ హంగామా చేసి శ్రీరామ్ చర్చిలో కొట్టి దాడి చేసి వెళ్ళిపోతారు. ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా నంద్యాల వరదరాజరెడ్డి గారి నేతృత్వంలో కొండారెడ్డి గారి రాజ్యాంగ శక్తిగా తయారైన తర్వాత వారి అనుంగు శిష్యులు ఈ ఊరి ప్రజల యొక్క రక్షణ కోసం స్వేచ్ఛ కోసం ప్రవర్తిస్తుండే తీరు ప్రజలారా. నేను అడుగుతా ఉన్నా, మేము 5 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. ఒక సంఘటన, ఒక్క చిన్న ఉద్యోగి బయటకు వచ్చి ఈ రోజైనా సరే నేను మనస్ఫూర్తిగా ఛాలెంజ్ విసురుతాను తెలుగుదేశం పార్టీ వాళ్ళకు. ఒక్క ఉద్యోగి, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, మీరు పక్కన కూర్చోపెట్టుకొని ఒక్క ఉద్యోగితో రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని అధికార పార్టీ ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు కొనసాగిన సందర్భంలో నేను అసభ్యకరంగా ప్రవర్తించినానని కానీ, దుబారగా మాట్లాడినని కానీ, వారి ఉద్యోగ నిర్వహణకు భంగం కలిగించినా, స్వేచ్ఛకు భంగం కలిగించినా, బూతులు మాట్లాడకపోయినా అమర్యాదకరంగా మాట్లాడినా అని చెప్పి ఒక ఉద్యోగిని, ఈ ఊర్లో ఉద్యోగం చేసిన ప్రతి ఉద్యోగులు నన్ను సొంత అన్నలాగా భావిస్తారు. నాకు తెలుసు అది. ఎక్కడైనా ఉద్యోగం చేస్తూ ఉండే వాళ్ళు, నాతో ఆ రిలేషన్ ఉంది. ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఓటు ఉండే వాళ్ళైతే 170 మంది నాకు ఓటేస్తారు. ఇక్కడ దౌర్జన్యం చేసినారు, ఆ పిల్లోడు పోయి కంప్లైంట్ ఇచ్చినాడు. బాబా ఫక్రుద్దీన్ పోయి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాడు. అయ్యా నా పైన ఇట్లా దాడి చేసినారు పలానోళ్ళు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చినారు. శ్రీరామ్ చర్చిలో సీసీ ఫుటేజ్లు ఉంటాయి కదా ప్రజలారా, రికార్డ్ అయింది. సీసీ ఫుటేజ్ తీసుకుపోయి సిఐకి ఇచ్చినాడు కంప్లైంట్ ఇచ్చి, కేసు రిజిస్టర్ చేయాలి కదా. సిఐ 3 టౌన్ సిఐ మంచిగానే స్పందించినాడు, న్యాయంగానే స్పందించినాడు, కంప్లైంట్ తీసుకునే 1/2 నిమిషానికే తీవ్రమైన ఒత్తిడి కొండారెడ్డి దగ్గర నుంచి, వరదరాజరెడ్డి దగ్గర నుంచి. ఏమని? కంప్లైంట్ రిజిస్టర్ చేయొద్దు, మావాడే తెలుగుదేశం, ఏదో జరిగింటే అది కేసు కట్టద్దు, వాడిని భయపడియండి, నయాన్న భయాన్ని నచ్చచెప్పండి, వినకపోతే భయపడియండి. లేదు సార్, సీసీ ఫుటేజ్ తీసుకొచ్చి ఇచ్చినారు, అతను ఉద్యోగస్తుడు, క్లియర్ కట్గా ఉంది, కేసు కట్టాలా, కట్టకపోతే ఎట్లా అని చెప్పి సిఐ చెప్తే సిఐ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి. కొండారెడ్డి ఒత్తిడి సరిపోలేదని చెప్పి మళ్ళీ ఈవి సుధాకర్ రెడ్డిని పంపిస్తారు స్టేషన్కు, ఇంకా 1-2 పనికిమాలిన కౌన్సిలర్లను పంపిస్తారు. ఆ బాబా ఫక్రుద్దీన్ను తీవ్రంగా బెదిరిస్తున్నారు. ఏంటికి అధికార పార్టీ వాళ్ళతో పెట్టుకొని ఎందుకు ఇబ్బంది, నువ్వు కేసు విత్డ్రా చేసుకో, ఇళ్ళకాడికి వచ్చారు, ఏంటంటో జరుగుతాయి, అట్లా ఇట్లా అని పోలీసులతో చెప్పించారు, రాజకీయ నాయకులు చెప్తారు, పక్కన వాళ్ళు చెప్పి భయపడిస్తారు. కానీ అతను వాళ్ళ పై అధికారులు వినలే. శ్రీరామ్ చర్చికి సంబంధించినటువంటి బాబా ఫక్రుద్దీన్ పై అధికారులు వినలే. సంస్థ మీదకి వచ్చి బాకీ ఉంటే బాకీ అడిగితే ఇంటికి వచ్చి కొట్టిపోతే, మనం కంప్లైంట్ కూడా కేసు కూడా రిజిస్టర్ చేయించుకోకుండా రాజీ పడిపోతే రేపొద్దున బాకీ ఇచ్చిన వాళ్ళందరూ తీసుకునే వాళ్ళందరూ ఇట్టనే ప్రవర్తిస్తారు కదా అని చెప్పి వాళ్ళ తిరుపతి నుంచి మెయిన్ ఆఫీస్ నుంచి లేదు కేసు రిజిస్టర్ చేయాల్సిందే, భయపడద్దు నువ్వు అని చెప్పి అతను ధైర్యంగా నిలబడినాడు. నిలబడితే ఆడికి సిఐ పాపం చెప్తున్నాడు తెలుగుదేశం వాళ్ళకు, అతను గట్టిగా ఉన్నాడు, నేనేం చేయలేను, కేసు రిజిస్టర్ చేయాల్సిందే అని చెప్తే సిఐ మీద ఒత్తిడి చేసి ఏం చేస్తారు తెలిసిన, నక్క తెలివితేటలు, లాయర్ సుధాకర్ రెడ్డి తెలివితేటలు, మనకు 4 రోజులు గడువు వస్తుంది, నేను ఒత్తుకునేదానికి ఇన్ని కాయను పండు చేసేదానికి, కేసు కట్టకుండా కోర్టుకు పర్మిషన్ అడుగు, ఏమని ఈ కంప్లైంట్ వచ్చింది, ఈ కేసు రిజిస్టర్ చేయాలన్నా చేయకూడదా, కోర్టుకు మనం అడిగేది ఎప్పుడండి ప్రజలారా? కేసు రిజిస్టర్ చేయడానికి
అనుకూలత లేనిదా అనుకూలత ఉండిదా కట్టచ్చునా కట్టకూడదని అనుమానాస్పదం కలిగిన చిన్న విషయం ఏదైనా అయితే గన కోర్టు పర్మిషన్ అడుగుతారు. క్రిమినల్ యాక్టివిటీస్ అయి ఉండి సీసీ ఫుటేజ్ ఉంది దాడి చేసినది అయితే కోర్టును అడగాల్సిన అవసరం లేదు. అది సీఐకి కూడా తెలుసు. వీళ్ళ శర తట్టుకోలేక కోర్టుకు రాసినాడు. కోర్టుకు రాసే కోర్టు 2 రోజులు 3 రోజులు సమయం పడుతుంది. ఆ 2-3 రోజులు వీళ్ళు బెదిరించుకున్నారు. కానీ కోర్టు ఏం చెప్పింది? మేజిస్ట్రేటు సీసీ ఫుటేజ్ ఉండి క్రిమినల్ యాక్టివిటీస్లో పాల్గొనే వాళ్ళు క్లియర్ కట్గా ఉంటే నా పర్మిషన్కి మీరు కోర్టు రావడం ఏందని చెప్పి కోర్టు మందలించింది. అది తెలుసు వీళ్ళకు, పోలీసు వాళ్ళకు. ఇలా శర తట్టుకోలేక దాని తర్వాత కేసు కట్టినారు. విధిలేని పరిస్థితుల్లో కేసు కట్టినారు. అక్కడికైనా కొండారెడ్డి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు గమ్మున ఉండొచ్చునా ప్రజలారా? ఉండలే. కేసు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది కదా, నువ్వు కట్టినావు కదా, మేము ఇప్పుడు ఒక దళితుని పంపిస్తాం, డ్రైవర్ను, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వాని మీద కేసు పెట్టు అంటే ఆ గొడవ చేసిన 7 మందిలో ఒకడు ఉండాడు దళితుడు, మావాడు, ఇది వీడిని తిట్టినాడు, వాడు కులం పేరుతో కంప్లైంట్ ఇచ్చాడు, కేసు పెట్టు అని సిఐ మీద తీవ్రమైన ఒత్తిడి. కొండారెడ్డి ఈవి సుధాకర్ రెడ్డి దగ్గర ఉండే ఒక డ్రైవర్ దళితుని పంపించినారు కంప్లైంట్. సిఐ పాపం ఒప్పుకోలే, సిఐ మనసాక్షి ఒప్పుకోలే. ఇది పొలిటికల్ కేసు కాదు, ఉద్యోగస్తులు జరిగిన కేసు. ఇట్లాంటి కేసులలో ఇంత అన్యాయంగా మేము ప్రవర్తించి లేని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెడితే ఎంత దుర్మార్గం, అన్యాయం అని చెప్పి ఆ సిఐ స్పందించకుండా కొండారెడ్డికి చెప్పినాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫాల్స్ కేసు సార్, ఇది నేను పెట్టలేను, ఒకవేళ పెట్టిన పైన డిఎస్పీ కడప నుంచి ఒక ఆయన వస్తాడు, ఎంక్వైరీ చేస్తాడు, ఉండదు అప్పుడు కూడా మీకు ఇంత దుర్మార్గం ఎందుకు, అనవసరము, వదిలేయండి మీరు అని చెప్పి రాసి రంపాన పెట్టినారు సిఐని. దెబ్బలు తినేదేమో బాబా ప్రకృతిను, నరకం అనిపించిందేమో సిఐ, 3 టౌన్ సిఐ. ఇంతటితో కూడా ఆగలే ప్రజలారా. ఇల్లు కొత్త ప్లాన్ వేసినారు. మళ్ళా అక్కస వాని మీద కేసు కట్టాలా, కౌంటర్ కేసు. మళ్ళీ దానికి కొత్త పథకం ఏం తెలిసిన, మాకు ఫోన్ చేసి లెక్క అడిగినాడు వాడు, నా భార్యను అసభ్యకరంగా మాట్లాడినాడు, ఆ కంప్లైంట్ ఇస్తాం, కేసు రిజిస్టర్ చేయి. దానికైనా ఎవిడెన్స్ ఉండాలి కదా సార్ అని సిఐ అన్నాడు. దానికైనా ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ కదా మళ్ళా మా భార్యకు ఫోన్ చేసి లెక్క అడిగినాడు, లెక్క చెప్పే లోపల మా భార్యను డామ్ డూమ్ డుసుకు అన్నాడు, స్త్రీని అసభ్యకరంగా మాట్లాడినాడు ఫోన్లో అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాను, కేసు కట్టని చెప్పి సిఐ స్పందించకపోతే మళ్ళా కొండారెడ్డి వడదాడి ఫోను. ప్రజలారా చూడండి ప్రజలారా, ఎంత దూరమైంది చిన్నదానికి. పంపిస్తారన్నాడు సిఐ. మీ రంపు తట్టుకోలేని రసోమి అనుకొని పంపని రసోమి ఏంది కాలబెట్టండి, ఏం కేసు అది అంటే పోయి కంప్లైంట్ ఇస్తే ఇలా శర తట్టుకోలేక బాబా ప్రకృతిని మీద వాళ్ళ భార్యను అసభ్యకరంగా మాట్లాడినట్టు కేసు రిజిస్టర్ చేసినారు. ఇది ప్రొద్దుటూరులో వరదరాజిరెడ్డి కుమారుడు తెలుగుదేశం పార్టీ యొక్క పర్యవేక్షణలో, నాయకత్వంలో ధర్మము 4 పాదాల మీద కాకుండా 8 పాదాల మీద నడుస్తుందో, లేకుంటే ఒక్క పాదం మీద కూడా ముళ్ళు గుచ్చుకుంటే కుంటి నడుస్తుంది చూడి, అట్ట నడుస్తుంది ఇది. వీళ్ళు శాంతి కపోతాలు, వీళ్ళు ఈ ఊళ్ళో అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపేవాళ్ళు, వీళ్ళు ఈ ఊళ్ళో ప్రజల యొక్క ఆస్తులకు భద్రత కల్పించేవాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీసులో, వీళ్ళు ఈ ఊరిని అభివృద్ధి చేసేవాళ్ళు.